ఇక నెల్లూరు జిల్లా కొవ్వూరులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నందలగుంట ప్రాంతంలో కొవ్వూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న నెల్లూరు నారాయణరెడ్డిపేటకు చెందిన శంకర్ నారాయణ, షేక్ ముఫీద్, సుజిత్, కొవ్వూరుకు చెందిన పసుపులేటి రవి అనే వ్యక్తులని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి వద్ద నుండి సుమారు 3 లక్షల విలువైన 10 కేజీల గంజాయి, ఒక మోటార్ సైకిల్, 4000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. రవాణా గురించి నమ్మదగిన సమాచారం అందింది. ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ప్రొసీజర్ ప్రకారం మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారికి ఇన్ఫామ్ చేసి ఆయన్ని మధ్యవర్తులను వెంట పెట్టుకొని నేషనల్ హైవే పక్కన నందలగుంట జగనన్న న్యూ కాలనీకి వెళ్ళేటువంటి దారిలో 2 వ్యక్తులు స్కూటర్పై వస్తుండగా వాళ్ళని ఆపి తనిఖీ చేశారు. ఆ తనిఖీలో వాళ్ళిద్దరి వద్ద కూడా 1/2 కేజీ చొప్పున మొత్తం 1 కేజీ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ గంజాయి వాళ్ళకి ఎట్లా వచ్చిందని విచారిస్తే వీళ్ళకి శంకర్ నారాయణ, ముఫీద్ అనేటువంటి వ్యక్తులు అమ్మినట్టుగా వాళ్ళు సమాచారం ఇచ్చారు. తదుపరి ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని నేను, తహసీల్దార్ గారు, ఎస్ఐ గారు, టీం అంతా కూడా మళ్ళా వాళ్ళు చెప్పినటువంటి ప్లేసు నందలగుంట కాలనీలో కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉన్నటువంటి ఇళ్ల దగ్గరికి వెళితే అక్కడ ఈ శంకర్ నారాయణ, ముఫీద్ ఇద్దరు కూడా ఈ గంజాయితో పాటుగా మాకు పట్టుబట్టడం జరిగింది. ఆ గంజాయి 9 కేజీలు సుమారుగా వేమెంట్ ఉంది. ఈ మొత్తం కూడా ఈ టోటల్ 10 కేజీల గంజాయి, అదేవిధంగా వాళ్ళ వద్ద ఒక 4000 రూపాయల డబ్బులు, ఒక స్కూటర్ సీజ్ చేయటం జరిగింది. వీళ్ళు ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఎవరైతే అలవాటు పడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి, ఈ చుట్టుపక్కల కాలనీల వాళ్ళకి, నెల్లూరు నగరం చుట్టుపక్కల వాళ్ళందరికీ అమ్మేటువంటి అలవాటు ఉందని చెప్పి మాకు కన్ఫెషన్లో ఒప్పుకున్నారు. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఈరోజు జడ్జి గారి దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరు